విశాఖకి తరలి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి సింగిల్ జడ్జి ఉత్తర్వుల్ని రద్దు చేయమంటూ నేరుగా హైకోర్టు ధర్మాసనం తలుపు తట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2వ తారీఖున విచారణ జరగబోతుంది. ప్రభుత్వ కార్యాలయాలను విశాఖ తరలించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వును రద్దు చేయాలని కోరింది. ప్రభుత్వ కార్యాలయాలను విశాఖ తరలించవద్దని ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. కార్యాలయాల తరలింపు విషయంలో దాఖలైన వ్యాజ్యాలు తగిన బెంచ్ విచారణ జరిపే విషయంలో పాలనాపరమైన నిర్ణయం తీసుకునేందుకు సీజే మరియు ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించి సింగిల్ జడ్జి వ్యాజ్యం లోతుల్లోకి వెళ్లకుండా కార్యాలయాలు తరలించద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ప్రభుత్వ ఉత్తర్వుల అమలు నిలుపుదల చేయడమే. సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఈ తీర్పులో సుప్రీంకోర్టు నిర్దేశించిన పరిమితులకు అనుగుణంగా లేవు. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయండి అని అప్పీల్లో కోరారు. ఈ అప్పీల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించబోతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ పేరుతో సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలు విశాఖ తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో వచ్చినటువంటి తీర్పుని ఈ సవాల్ ఏం జరుగుతుందో చూడాలి.